శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి బుధ కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు ధనస్సు మకర కుంభరాశుల్లో సంచారం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. ఆభరణాల మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే దశగా ముందడుగు ఉంటుంది. రుణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఒక పర్సనల్ లోన్ తీసుకుని అప్పులు తీర్చేద్దామని అనుకుంటారు. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. అది తర్వాత ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సాధ్యమైనంత వరకు అప్పుకు దూరంగా ఉండడం చెప్పదగినది. గత కొన్ని నెలల కంటే వ్యాపారపరంగా ఇబ్బంది పడుతున్న వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా బాగుంటుంది. లాభంలో కేతు ఉన్నారు. కేతు బలంగా ఉన్నారు. తెలివితేటలతోటి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 10 మంది సలహాలు తీసుకోండి. అంతిమంగా మీ నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయం ఇబ్బంది లేకుండా వాతావరణం ఉంటుంది. చక్కగా పేరు ప్రఖ్యాత లభిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయం కూడా చక్కగా ఉంది. రాశి సప్తమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. రవి బుధులతో కలిసి ఉన్నారు. ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగింది. సొంత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆరోగ్య రీత్యా కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్యపోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం కానీ వినడం కానీ చేయండి. అది కార్యాలయంలో కానీ ఇంట్లో కానీ పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. కష్టపడి చదవాలి. ర్యాంకు కాకపోయినా సరే టాప్లో ఉండాలనే భావన ఎక్కువగా ఉంటుంది. మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు, మనం దాని తగ్గట్టు న్యాయం చేయాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగానే బాగుంటుంది. ఏదైనా సరే వైద్య వృత్తి కావచ్చు, మెడికల్గా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఏ రంగమైనా సరే మీరు ఎంచుకున్నాయి ఎక్కడైనా మీరు రాణించగలే క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి. కాబట్టి విధి సంబంధించిన విషయ వ్యవహారాలు అంటారా, అది జాతకాన్ని బట్టి ఉంటుంది. వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఆ జాతకాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు ఏమైనా సందేహాలు ఉంటే 7731881113కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి. సందేహాలు ఉంటే వాళ్ళ పిల్లల జాతకాలను బట్టి చూసి చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కొంత బిజినెస్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అయితే మెంటల్ స్ట్రెస్ అధికంగానే ఉంటుంది. స్ట్రెస్లోనే మీరు పని చేయగలుగుతారు. కొన్ని అప్పులు తీర్చాలన్న భావన ఏదైతుందో తీర్చగలుగుతారు. అప్పులు తీర్చేసి బిజినెస్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి అనే భావన ఉంటుంది. ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకోవడం ఏంటంటే భాగస్వామ్య వ్యాపారాలు మీరు కలిసి రావు. మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. ప్రతి విషయాన్ని మీరే క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. ఒకరి మీద వదిలేసి వాళ్ళ బిజినెస్ చూస్తారనుకుంటే ఉన్న బిజినెస్ కాస్త లాస్ అయిపోయి మూసే స్టేజ్కి వస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వరకు. కొంతమందికి వాళ్ళ జాతకాన్ని బట్టి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు అంతే. చాలామంది తులారాశి వారికి మా జాతకం ఇంతేనేమో, మేము పైకి రామేమో, మా లైఫ్ ఇంతే అని అనుకుంటారు. అది వాళ్ళ గ్రహగతులను బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప ఈ గోచారం బట్టి ప్రస్తుతానికి వారం బట్టి ఇలాగే ఉంటుందని కాదు. అక్కడిది కొంతమందికి బాగుంటుంది, కొంతమంది ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలవేరు రూపు దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఆడవారు పిల్లలు చదువుకునే పిల్లలు దక్షిణామూర్తి రూపు కాలవేరు రూపు వేసుకోవాలండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. అదే పెద్దవారు అయితే మగవారు దక్షిణామూర్తి రూపును వెళ్ళేసుకుంటే సరిపోతుంది. ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వ్యాపార పరంగా బాగుంటుంది.
ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే సమసిపోతాయి. నరదిష్టి కొంతవరకు తగ్గుతుంది. ఎప్పుడు మీరు బాగుపడుతున్నారు ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఏడుపులు తగ్గడం, మీ పని మీరు చేసుకోవడం సరిపోతుంది. ఏదైనా సరే కొన్ని విషయ వ్యవహారాలు గోప్యంగా ఉంచడం చెప్పదగింది. అందరితోనూ షేర్ చేయడం వల్ల అది మనకి ఇబ్బందికరమైన వాతావరణం రావడం, అదేవిధంగా ఉద్యోగంలో ఒక ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. అయితే 10 మందిని మెప్పుకోలుగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో తర్వాత ఇబ్బంది పెడతాయి. ఏదైనా సరే నీతిగా నిజాయితీగా ఉండి మన పని మనం చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. 10 మంది మెప్పు కోసం మనం చేసే కార్యక్రమం నాకు అవసరం లేదు, మంది మనకి చాలు అనే భావన కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు బాగుంటాయి. వారి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తుంది. నూతన గృహం కానీ వాహనయోగం కానీ కనిపిస్తోంది. ఏదైనా సరే వాహనం అయితే వాహనం, గృహం అయితే గృహం, ఏది అందుబాటులో మీకు అవైలబిలిటీ ఉంటుందో దాన్ని కొనడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. సంతానం ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవి జాగ్రత్త వహించండి. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగం పెండింగ్ ఉన్న వారికి ఇప్పుడు ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టం నుంచి భాగ్యంలోకి వచ్చారు. ప్రస్తుతం కర్కాటకంలో వచ్చిబట్టి ఉన్నారు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా గతంలో కంటే ఇప్పుడు బాగుంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయవహారాలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి, అదేవిధంగా వివాహ ప్రయత్నం చేసిన వారు కూడా మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సగం వచ్చిన సంబంధాన్ని జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. దశమాధిపతి అష్టమ లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకెళ్ళడం చెప్పదగినది. లేకపోతే తర్వాత వివాహం అయ్యాక ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అందరికీ కాదండి, వారి వారి జాతకాన్ని బట్టి చూడడం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేసే ప్రయత్నం లోపల లేకుండా మీ పట్టుదలతోటి ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యూరప్ కంట్రీ వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన పేరు ప్రఖ్యాతలతోటి మనం బాగా వచ్చేసాం, బాగా ఎదిగిపోయాం అనే అహంభావం కూడా ఒక్కోసారి మనకు తెలియకుండానే ఏర్పడుతుంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు జాగ్రత్త ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడుతుంది. ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎవరైతే అనుకుంటున్నారో అది కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. బంధువర్గంతో కలిసి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఒక బంధువర్గంలో వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను తలెత్తవలసి వస్తుంది. వాటి వల్ల మీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఏదైనా సరే అది అనుకోని ప్రయాణాలు ఉంటాయి. మనం ఒక్కోసారి మన చేతిలో లేని ప్రయాణాలు ఉంటాయి. అది ఒకసారి జాగ్రత్త వహించండి. ఇది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా సరే ఎక్కడికక్కడ విభజించడం అనేది చేయడం జరుగుతుంది. అటు ఫ్యామిలీ పరంగాను, ఇటు ఉద్యోగ పరంగాను సమన్యాయం చేయాలి అనేది ఎక్కువ కష్టపడడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రభుత్వంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే మెంటలీ స్ట్రెస్ తప్ప ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చార్టెడ్ అకౌంట్స్, లాయర్ సంబంధించింది, వైద్యులు ఉన్న వారికి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినీ రంగాల్లో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేద్దాకా వచ్చిన పనులు కొన్ని వెనక్కి వెళ్ళిపోవడం, లేదా ఆఫర్లు రాకపోవడం, టెక్నీషియన్స్ కూడా చిన్న చిన్న మెంటల్ టెన్షన్స్ రావడం, వస్తుందనుకున్న పని రాకపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శనిలో పనులు నిదానంగా ఉంటాయి.
ఇవాళ అనుకున్న పని 10 రోజుల తర్వాత ఉంటుంది. పని అవుతుంది. మనం ఇంకా అవ్వదేమో, ఏం అవ్వట్లేదేమో అన్న భావన ఉంటుంది. అలా అనుకోకండి. పని అవుతుంది, నిదానంగా అవుతుంది. చతుర్థంలో శని బలంగానే ఉన్నారు, మధ్యస్థంగానే ఉన్నారు, మంచి ఫలితాలు ఇస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. వృధాగా హాస్పిటల్ ఖర్చు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే కొత్త కోర్సు నేర్చుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళతో చెప్పి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. వీరికి అర్ధాష్టమ నడుస్తోంది. కొంతమంది తప్పుదోవ పట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు. పరిపరిగా చెప్తుంటారు. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఇంట్లో బంధువులు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా, ఎవరు చెప్పినా తల్లిదండ్రుల మాట చెప్పి విని ఒక మాట తీసుకుని అది ఏది కరెక్టో ఏది కాదో మీకు తెలుస్తుంది. భగవంతుడు మీకు ఇచ్చిన వరం అది. మీరు ముందుగానే గ్రహించగలరు. అది గ్రహించి అప్పుడు నిర్ణయం మీరు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం. ఈ అర్ధాష్టమి శనికి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చే విధంగా గోచారం గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్, లా, జడ్జెస్ ఈ రంగాల వరకు చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కొంతవరకు బాగుంటుంది. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి, సినీ కళా రంగాల వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. మనం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది, కానీ రూపాయి అప్పు అవుతుంది. అది ఎలాగానే ఉంటారు. దానికి ఏదో రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి, లేదా ఇంతకంటే పై ఉద్యోగం సంపాదించాలి భావంతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. అర్ధాష్టమి శని నడుస్తుంది. మనకి ఏదైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జాతక ప్రభావం అనేది 50% ఉంటుంది. 50% మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలామంది నాకు చూస్తుంటారు, మెసేజ్లు వస్తుంటాయి. రాశి ఫలాలు చెప్పారు, ఈ వారం మాకు కొంత బాగుందండి, మాకు జరగలేదండి అంటారు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచార ఫలితాలు, రాశి ఫలితాలు అనేది ఒక ధనస్సు రాశి అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు. దాంట్లో వాళ్ళకి ఒక్కొక్క కొంచెం జరుగుతుంది, కొంచెం జరగదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టిన మన సంకల్పం మనం దృఢంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. స్థిరమైన నిర్ణయాలు మనం తీసుకోగలిగి మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండి మనం ముందుకు వెళ్తే జాతక ప్రభావం అనేది కొంతవరకు ఉంటుంది. అది కొంతవరకు ఉంటుంది. మిగతా మన మీద డిపెండ్, మన ప్రభావం ఉంటుంది. మనం చేసే కర్మలను బట్టి ఉంటుంది. అది గ్రహించండి ఇది. కాబట్టి వీటన్నిటికీ మూలం పరమేశ్వర అనుగ్రహం. మనం దైవారాధన, మన ఇష్ట దైవారాధన, పరమేశ్వరుడు కావచ్చు, వెంకటేశ్వర మన కులదైవం ఎవరైతే ఇష్టదైవారాధన ఎంతవరకు చేస్తే మంత్రబలం చాలా గొప్పది. నామస్మరణ మనకి ఇప్పుడు కలియుగంలో మంత్రబలం అంటే నామస్మరణ. ఓం నమస్తే అని చెప్పేసి నోట్లో మాట్లాడుతూనే ఉండండి. మనం ఎన్ని పనులు చేసినా నమస్తే లేదా నమో నారాయణ చేస్తూనే ఉండండి. ఆ చేసినంతసేపు మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అది అందరికీ తెలియదు. అది మనం ఏంటి చేస్తే వస్తుందా అని లాభాపేక్ష అనేది మనం చెప్పలేము. అది కానీ ఫలితం ఉంటుంది. ఎంత వస్తుందో లాభం నాకు తెలియదు, కానీ ఫలితం ఉంటుంది. అది ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ధనుసు రాశి వారు నేను గతంలో కూడా చెప్పాను, ఈ చొక్కాలు కలర్స్ లైట్ కలర్స్ వాడండి. చెక్స్కి దూరంగా ఉండండి. డార్క్ కలర్స్ కానీ చెక్స్ కానీ దూరంగా ఉండడం. ఈ లైట్ కలర్స్ వాడడం వల్ల బ్రైట్నెస్ వల్ల కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్తో మీరు ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఇది అందరికీ చెప్పడం లేదండి, కొంతమందికి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ధనుసు రాశి వారికి చెప్తున్నాను.